రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ కలకలం రేపింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. డ్రగ్స్ అని తేల్చి చెప్పలేకపోతున్నారు పోలీసులు. అనుమానిత వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది ఇక్కడ డ్రింక్ చేసి ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో దొరికారు. పూర్తి స్థాయిలో అందరికి చేయలేము. మా వాళ్ళు ఇంకా అందరికి చేస్తే ఇంకెంతమంది దొరుకుతారో చేపిస్తాం. మీరు 82 మంది ఇక్కడ మన వాళ్ళు పట్టుకున్న వాళ్ళు. బైక్స్ 60 బైక్స్ ఉన్నాయి, ఆటోలు 12, కార్లు 4, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళు 15 మంది ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము మా దగ్గర గంజా కిట్స్ ఉన్నాయి, గంజా కిట్స్, డ్రగ్స్కి సంబంధించిన కిట్స్, వాళ్ళను కూడా చెక్ చేస్తాం. చెక్ చేసి ఎవరైనా దొరికినచ్చు వాళ్ళపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సిఐ గారు చెప్పినట్టు మీ అందరినీ కూడా రేపు మార్నింగ్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మరొకసారి లారీ కొట్టి పక్కన సైడ్ కొన్ని సైడ్ గ్రౌండ్ అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ నాయనమ్మని తీసుకొని వస్తారు. ఇంకా బాలక్రమది మన తప్పేం లేదు. లారీలో వచ్చి కొట్టిండు. లారీ కొట్టి పక్కన సైడ్ కొన్ని సైడ్ గ్రౌండ్ అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ నాయనమ్మని తీసుకొని వస్తారు. ఇంకా బాలక్రమది మన తప్పేం లేదు. లారీలో వచ్చి కొట్టిండు. భువనేశ్వర్ గత 4 సంవత్సరాలుగా ఇదే లైన్ తిరుగుతున్నాను. అయితే ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మాది కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి బయలుదేరాలి, భువనేశ్వర్ నుంచి బయలుదేరాలి. అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి 6 సీట్లు కొట్టాము, మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం. అప్పుడు ఆటోలో సడన్గా 6 మంది వచ్చేసి ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే మీరు మీ లగేజీని లోపల పెట్టుకోండి సీట్లలో అంటే, లేదు మా లగేజీ డిక్కీలోనే కావాలన్నారు. ఎట్ ద టైము 5 మంది వచ్చారు. ఇంకో 5 మందిని అదే సమయాన్ని కొట్టారు. ఆ టైంలో 5 మందిని లోపల ఎక్కించుకోండి అంటే వాళ్ళు 5 మంది లోపల ఎక్కించేసుకున్నారు లగేజీ. వీళ్ళు మాత్రమే డిక్కీలో పెట్టండి అన్నారు. అయితే బయలుదేరి అక్కడ 2:40 తర్వాత బయలుదేరింది బండి. పలాస్ వచ్చి చెక్ చేశారు. అక్కడ చెక్ చేసినప్పుడు కూడా వీళ్ళు వచ్చి లగేజీ అదంతా ఓపెన్ చేసి వాళ్ళకి చూపించారు. అది పలాస విజిలెన్స్ వాళ్ళు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వీడియోలు అవన్నీ. ఆ తర్వాత పలాస్ నుంచి గంట చెక్ చేశారు. గంట తర్వాత మళ్ళీ మాది వదిలేరు. ఓకే క్లియరెన్స్ అయిపోయి వదిలేరు. వదిలిన తర్వాత ఏడకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మాది కాదని చెప్పేసి తిరిగారు బెర్తుల కింద. వీళ్ళు ప్రయాణిస్తున్న బెర్తుల కింద 5 దాపెట్టి ఉంటే అది కూడా పట్టుకున్నారు. ఈ 6 మందిలో ఒక అతని బ్యాగ్ భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అందరి బ్యాగులు చెప్పించాడు, కానీ ఒక అతనే మాత్రం నేను బట్టలు లేకుండా వస్తున్నా అన్నాడు. అతని బట్టలే దానికి ఉన్నాయి, అతనికి సరిపోయే బట్టలే ఉన్నాయి, అతనికి సరిపోయే చెప్పులే ఉన్నాయి, కానీ నాది కాదంటున్నాడు. అది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా తీసుకొచ్చాడు.